ప్రొఫెసర్ సార్, సార్ మనకి నార్త్ అమెరికా అంటే తెలుసు, సౌత్ అమెరికా అంటే తెలుసు. సెంట్రల్ అమెరికా అంటే ఏంటి? దాని కింద ఏ కంట్రీస్ వస్తాయి? మంచి ప్రశ్న సార్. సెంట్రల్ అమెరికా అంటే మనకి సెంట్రల్ అమెరికా అనేది ఒక పొలిటికల్ రీజన్ కాదు సార్. జనరల్గా మనకి సెంట్రల్ అమెరికా అనేది నార్త్ అమెరికాలో ఉండే రీజనే సార్. నార్త్ అమెరికాలో మెక్సికోకి కింద వైపు, ఈ సౌత్ అమెరికాలోని కొలంబియాకి పైవైపు ఉండే కంట్రీస్ని మనం సెంట్రల్ అమెరికన్ రీజన్స్ అంటాం. అంటే నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలుపుతూ ఒక ఇస్టమస్లో ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లాగా ఒక ప్రాంతం ఉంటుంది సార్. ఆ ప్రాంతం మనం సెంట్రల్ అమెరికా అని పిలుస్తాం సార్. ఇందులోకి మొత్తం మనకి 7 కంట్రీస్ వస్తాయి సార్. 7 కంట్రీస్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్వాటిమాలా, బెలిజ్, హోండురాస్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, ఈ 7 కంట్రీస్ని కలిపి మనం సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అని చెప్పి పిలుస్తాం సార్. ఈ 7 కంట్రీస్ కూడా మనకి కంప్లీట్గా నార్త్ అమెరికాలోనే ఉంటాయి. అండ్ ఈ 7 కంట్రీస్లో మనకి ఒక ట్రాపికల్ ఎవర్గ్రీన్ వెజిటేషన్ చాలా వరకు కనిపిస్తుంది. సో ఇవి మనకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి ఒక కనెక్షన్ లాగా చెప్పవచ్చు సార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికాకి పాన్ అమెరికన్ హైవే అని చెప్పి ఒకటి ఉంది సార్. ఆ పాన్ అమెరికన్ హైవే ఈ సెంట్రల్ అమెరికా ద్వారానే వెళ్తుంది సార్. థ్యాంక్ యూ.